సో మరి ఎలా అంటే శ్రీధర్ సీసీలో జాయిన్ అయిన తర్వాత అక్కడున్న టీచింగ్ విధానం కావచ్చు, చెప్పే సార్స్ కావచ్చు, ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు? ఎంతవరకు మీకు శ్రీధర్ సీసీ యాడ్ ఆన్ అయింది మీ జాబ్ కొట్టడానికి? ఆ రోజు వాళ్ళు నేర్పిన షార్ట్ కట్స్ కానివ్వండి, వాళ్ళ వే ఆఫ్ థింక్, వాళ్ళు చెప్పిన విధానం గురించి కానివ్వండి, ఆ రోజు వాళ్ళు చెప్పిందే ఈ రోజుకి నేను ఫాలో అవుతున్నాను. సో ఇన్ని ఇయర్స్ నేను ఫాలో అవుతున్నానంటే వాళ్ళు నాకు ఎంతగా చెప్పారనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో శ్రీధర్ సార్ అయితే సెకండ్స్లో కట్ ఆఫ్స్ ఎలా చేయాలో, సెకండ్స్లో ఆన్సర్స్ ఎలా చెప్పాలో చెప్పేవాడు. శ్రీధర్ సార్ వస్తున్నారంటే చాలు మాకు భయం వేసేది ముందు, దీనికి ఇలా కూడా లాజిక్ చెప్పొచ్చా, ఇలా కూడా ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చా అని చెప్పేవాళ్ళు. విసు సార్ అని ఉన్నారు, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు మా అప్పుడు. సార్ కూడా బాగా చెప్పేవాళ్ళు. సుప్రభాతం అని చెప్పి ఇంగ్లీష్లో కొంచెం, నేను ఇంగ్లీష్ చాలా డల్ మ్యాన్, నేను ఫస్ట్ నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నాను. సో సార్ చెప్పాకే కొంత నేను ఇంగ్లీష్ ఇలా రాయాలి, ఇలా చేయాలి సో నేను నేర్చుకోగలిగాను. సో రీజనింగ్ కానీ అవి కానీ చాలా బాగా చెప్పారు. సో వాళ్ళు ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఈరోజు నాకు ఒక మెట్లా నిలబడింది.